ఉత్తర తెలంగాణను ఎడారిగా మార్చి ఏ ముఖం పెట్టుకుని మంత్రులు కరీంనగర్ పర్యటనకు వస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ హరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల క్యూసెక్కుల గోదావరి వరద నీరు సముద్రంలో కలుస్తుందని అన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం, రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఒక ఆయన నీళ్ల శాఖ మంత్రి, రెండవది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకొని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దృష్ట్యా ఈ కరీంనగర్కు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి మేము ఒకటే రైతుల పక్షాన చెప్పదలుచుకున్నాం. కాలువల్లో నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు, కుంటలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, చెక్ డ్యాములలో నీళ్లు లేవు. ఒక దిక్కేమో మరి ఇవాళ ఆగస్టు మాసం వచ్చింది, ఆనాటి రోజులు తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే 10 ఏళ్ల కింది ముచ్చట, ఆగస్టు మాసం దాకా రైతన్న ఆకాశం దిక్కు చూసే పరిస్థితి ఉంటుండే. అంటే వాన చినుకు కోసం ఆకాశం దిక్కు చూసి వానమ్మ వానమ్మ రావమ్మ ఒక్కసారన్నా వచ్చిపోమమ్మని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాటలు పాడుకునేటువంటి పరిస్థితి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాటలు పాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో తలాపున బారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారి అనేటువంటి పరిస్థితి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ గోదావరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాకనే రావాల నీళ్ళ మంత్రి, నువ్వు నీళ్లు విడుదల చేసినాకనే రావాలనేది రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉత్తర తెలంగాణను మొత్తం ఎడారిలాగా మార్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే మరి ఈ నంది పంపుల నుంచి, కన్నెపల్లి పంపుల నుంచి నీళ్లను వెంటనే విడుదల చేయాలి. ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఒకసారన్నా ఇరిగేషన్ అధికారులతో రివ్యూ పెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది, మరి రోజు మీరు పేపర్లో చూస్తలేరా? టీవీలలో అనేక టీవీలు వార్తలు పెడతా ఉన్నారు, అనేక రకాల వార్తలు వస్తున్నాయి. నార్లకు బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నారు, నార్లకు ఎండిపోతే బిందెలతో నీళ్లు పోస్తున్నారు, ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ ఉన్నారు. మీకు కళ్ళు కనబడతలేవా? కళ్ళు లేవా? ఒక్కసారి రైతుల మనసుతో ఆలోచించండి. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఒక దిక్కు వ్యవసాయ శాఖ మంత్రి, ఒక దిక్కు నీళ్ల మంత్రి, వీళ్ళిద్దరు వస్తున్నారు కనుక వెంటనే నీళ్లను విడుదల చేయాలి. నీళ్లను విడుదల చేసి మాత్రమే కరీంనగర్కి రావాలి. రేపోతే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, కరీంనగర్ ప్రజల రైతాంగం అంతా కూడా తప్పనిసరిగా అడ్డుకుంటారు. రైతుల పక్షాన మేము కూడా అడ్డుకుంటాం. మీరు నీళ్లు విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన. మరి ఎగువ నీళ్ళు వస్తున్నాయి, కనబడతలేదా? గోదావరి నీదిగా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులకి ఏవి కూడా కనబడతలేవు. వాళ్ళకి ఎంతసేపు రేషన్ కార్డుల పంపిణీ, అది కూడా ఇచ్చి ఇయ్యనటువంటి ఇందిరమ్మ, దాంట్లో అయితే చాలా అవినీతి జరుగుతూ ఉంది. నేను ఇలా చాలా పత్రికలలో టీవీలలో కూడా చూసిన. మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తరలిపోతూ ఉన్నాయి. ఇక్కడ మన 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 ఎల్ఎండిలో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి, మరి ఎస్ఆర్ఎస్పిలో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి, మిడుమానేరులో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. సముద్రం దండం పెట్టి రైతుల పక్షాన్ని అడుగుతున్నా, దండం పెడుతున్నా, మీకు ఇంకేమైనా చేయమన్నా చేస్తా, మీకు ఇంకేమైనా దండం పెట్టమంటే కాలు మొక్కమంటే వస్తాం. కానీ రైతులకు పంటలు నీళ్ళు ఇవ్వండి, దయచేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి, పంటలను కాపాడండి, రైతులను కాపాడండి. దయచేసి నాలా ఎండిపోతున్నాయి, ట్రాక్టర్లతో ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నారు, బిందెలతో నీళ్లు పోస్తున్నారు. దయచేసి దండం పెడతా,
రైతుల మీద పగబట్టకండి, రైతులను గోస పెట్టకుండా వాళ్ళ ఉస్సులు కలుగుతుంది, వాళ్ళ గోస కలుగుతుంది. మీకు దండం పెట్టి చెప్తున్నా, రేపు మీరు తప్పకుండా నీళ్లు ఇచ్చి మాత్రమే రావాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తాను, కోరుతున్నాను. దండం పెట్టి అడుగుతున్నాను.